ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలు న్యూ ఇయర్ సంక్రాంతికి పిండి వంటలు చేసుకునేలా గోధుమ పిండిని రాయితీపై అందించాలని నిర్ణయించింది. కేంద్రం కేటాయించిన గోధుమలను ఎఫ్సీఐ ద్వారా తీసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వాటిని నాణ్యమైన గోధుమ పిండిగా మార్చి ప్రతి రేషన్ కార్డుకు 1 కిలో చొప్పున ప్యాకెట్లలో పంపిణీ చేయడానికి సిద్ధమవుతుంది. ఈ నెల చివరి నాటికి అన్ని జిల్లాల్లోని రేషన్ షాపులకు ఈ పిండిని చేర్చి జనవరి 1 నుంచి కార్డుదారులకు అందజేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ గోధుమ పిండిని తీసుకోవడానికి రేషన్ కార్డుదారులు ఆసక్తి చూపిస్తే వారి డిమాండ్ను బట్టి రాష్ట్రంలోని కార్డుదారులందరికీ ప్రతి నెల సబ్సిడీపై గోధుమ పిండిని సరఫరా చేసేందుకు పౌర సరఫరాల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా సంక్రాంతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ గోధుమ పిండిని నాణ్యతతో కూడిన చెక్కి గోధుమ పిండిగా మార్చి పంపిణీ చేస్తారు. ప్రతి రేషన్ కార్డుకు 1 కిలో చొప్పున ప్యాకెట్లలో అందిస్తారు. ఈ ప్యాకెట్లను రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాలు, నగరాల్లోని రేషన్ షాపులకు తరలిస్తారు. జనవరి 1 నుంచి కార్డుదారులకు వీటిని పంపిణీ చేస్తారు. దీనివల్ల పేద ప్రజలు కూడా పండుగ సమయంలో పిండి వంటలు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రజలకు పోషకాహారం అందించే లక్ష్యంతో గోధుమ పిండిని పంపిణీ చేయనుంది. తొలి విడతలో పట్టణాల్లోని లబ్ధిదారులకు, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల వారికి ఈ పిండిని కేటాయిస్తారు. త్వరలోనే రేషన్ డిపోల ద్వారా రాగులు, జొన్నలు కూడా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకం ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు జరుగుతోంది. ఈ పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తుంది. వీటిని రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.